ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్త మనకు కనిపించింది. అందులో ముఖ్యంగా ఏదైతే కాకినాడ పోర్టు నుంచి వేలాది టన్నుల పీడీఎస్ బియ్యం ఏదైతే విదేశాలకు తరలి వెళ్తుందో దానికి సంబంధించి మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చాలా సీరియస్గా వ్యవహరించడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఏదైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో నాదెండ్ల మనోహర్ అటు సివిల్ సప్లైస్ మినిస్టర్తో పాటు ఇలాంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేసేది లేదంటూ గతంలో మాట్లాడిన విషయాలకు సంబంధించిన వార్తలే మనకి ఎక్కువ శాతము ఆంధ్రప్రదేశ్ పత్రికలో కనిపిస్తున్నాయి. ఇక దానికి తోడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన మరొక ఆరోపణకు సంబంధించి ఏదైతే అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అమెరికాలో ఇప్పటికే ఆరోపణలు మొదలైన నేపథ్యం దానికి సంబంధించిన వార్తలు కూడా ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో బాగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకెళ్లాలి అనే విషయంపైన అందులో ముఖ్యంగా ఏదైతే భూ సంస్కరణలకు సంబంధించిన విషయంపైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పత్రికలను గమనిస్తే నిన్న ఎక్కువ శాతం అంటే మనం చూస్తే ఒకటి ఏదైతే దీక్షా దివస్ పేరుతో 15 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఉద్యమానికి సంబంధించిన వార్తను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రికలు కానివ్వండి దానికి సంబంధించిన వార్తలు కానీ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, అలాగే ఇవాళ ఏదైతే రైతు పండుగ చేయబోతున్నారో మహబూబ్నగర్ జిల్లాలో దానికి సంబంధించిన వార్తలు కూడా మనకి ఇవాళ చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ జరిగిందో దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడించే ప్రయత్నము ఓవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకి ఇవాళ పేపర్లు కనిపిస్తున్నాయి. ఇవాళ విశ్లేషణ మనం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా చూస్తే దీక్షా దివస్ పేరుతో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను తీసుకొని మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, అదే సందర్భంలో మరో వారం రోజులలో ఏదైతే మనం చూస్తున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోతున్న నేపథ్యంలో ఈ ఏడాదికి ఈ సంబరాలు చేసుకోవాలనే ఒక ఆలోచన విధానంలో కాంగ్రెస్ పార్టీ తద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు గత సంవత్సర కాలంలో ప్రజాపాలన ఎలా కొనసాగించామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు వివరాలకు సంబంధించి వాళ్ళు మనం విశ్లేషణ చేపడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రజాపాలన ఎలా జరుగుతుందో అని ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నించినా ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, నిజంగానే వార్తాపత్రికల్లో వచ్చిన ఏవైతే కథనాలు ఉన్నాయో వాటిలో వాస్తవం ఎంత అని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు నగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నేత. మొదటగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, అల్టిమేట్గా రాజకీయాలంటే ప్రజా ఆమోదంతోనే అధికారంలోకి రావాలి. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ప్రజల్లో ఎలాంటి భావన ఉన్నదాని దానికి రిఫ్లెక్షన్గా ఒకవేళ మనం రిజల్ట్స్ చూసినా ఇప్పుడు సంవత్సర కాలం అంటే దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సర కాలం నుంచి ఇప్పుడు ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మంచి ఆప్షన్సే రెండు పార్టీలు ఎంచుకున్నట్టుగా మనము చూడాలంటారా? ఖచ్చితంగా చిదంబర్ గారు, అట్లాగే నగేష్ గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. మన రాజనీతి ప్రేక్షకులకు కూడా. పార్టీలు అన్నప్పుడు సన్యాసుల మఠాలు కావు. పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమదైన రీతిలో తమ విధానాలను ప్రజల్లో తీసుకెళ్ళామనేది అవసరం. గిట్టబడి వస్తుంది సార్, అది వాళ్ళని ఒకసారి అది చెక్ చేస్తారు. రైట్, ఒకసారి ఆ టెక్నికల్ ప్రాబ్లం చెక్ చేసే లోపు నగేష్ గారు ఒకసారి నగేష్ గారు విశ్లేషణ తీసుకుందాం. నగేష్ గారు, మీరు ప్రజాపాలన స్టార్ట్ చేసి అంటే సంవత్సరం కాలం ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది, మీరు సంబరాలు చేయాలనుకుంటున్నారు, బాగుంది. కానీ సంబరాలు చేసే క్రమంలో ఏ కారణంతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మీరు ఇచ్చిన గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటివరకు అమలు సాధ్యం కావట్లేదు. అమలు చేసిన 1-2 పథకాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్తే నిజంగానే ఇప్పటికే కొద్దిగా ప్రజాగ్రహం ఉంది అనే విధంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఈ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే మీ దగ్గరనే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎందుకు అంటే డిస్క్రీట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా డేంజరస్ సొసైటీకి. ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ 10 months ఆఫ్ లాస్ట్ రూలింగ్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేసిన వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ రైతుల పట్ల చూడండి. మీరు రుణమాఫీ దేశం మొత్తంలో ఎక్కడ జరగలేదు. బీజేపీ పరిపాలిత రాష్ట్రం కావచ్చు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పాలనలో కూడా జరగలేదు. రైట్, రుణమాఫీ, తర్వాత ఖారీఫ్ బోనస్ కావచ్చు, మళ్ళీ వరద క్లౌడ్ బస్ట్ అయినప్పుడు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వడం కావచ్చు, 7800 crores, ఇంకో 80 అప్రాక్సిమేట్లీ crores. ఇవన్నీ మీరు చూస్తే ఇది రైతులకి. ఉమెన్స్ పట్ల ఫ్రీ బస్ నుంచి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్
కరెంట్ బిల్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం కావచ్చు, రైట్. ఇలా మళ్ళీ యువతకు వచ్చేసరికి 50,000 ఉద్యోగాలు, అందులో డిఎస్సి, మెగా డిఎస్సి వచ్చేసి 11,000. ఎల్బీ స్టేడియం వేదికగా ఆఫర్ లెటర్లు ఇచ్చాము. ఇంకా మీరు యువతకి స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ చూడండి, మూసీ చూడండి, హైడ్రా చూడండి, ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చూడండి, మీరు రీజనల్ రింగ్ రోడ్ చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ రూపంలో తెలంగాణలో 82,000 crores తీసుకొచ్చాము ఎఫ్డిఐస్ రేవంత్ అన్న పాలనలో. ఇవన్నీ 10 months పీరియడ్లోనే జరిగాయి యాంకర్ గారు. సో మీ దగ్గరనే డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి రీజన్ మీరని నేను అనను, దీనికి రీజన్ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అది మిస్ఇన్ఫర్మేషన్లో ఇవ్వడంలో దురంధరులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి ధోరణి సేమ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర వెళ్ళట్లేదు. అందుకే ఈ 10 months వజ్రోత్సవాలు. ఎందుకు అంటే ప్రజల్లోకి వెళ్ళి మేము డైరెక్ట్గా చెప్పబోతున్నాము. లాస్ట్ 10 monthsలో మేము చేసింది ఇది, 10-11 monthsలో ఇది ఎన్నటికీ ప్రజాపాలన అని చూపించుకోవాలన్న కోణంలోనే మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. కానీ బీఆర్ఎస్కి వచ్చేసరికి దిక్కుమాలిన దివస్ ఒకటి చేస్తున్నారు, డ్రామా దివస్. అది ఎందుకు అంటే హిస్టరీ అనేది కేసీఆర్ గారితోనే మొదలవ్వలేదు, హిస్టరీ అనేది కేసీఆర్ గారితోనే ఎండ్ అవ్వదు. కేసీఆర్ గారు అందులో ఓ చాప్టర్ ఎపిసోడ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇదే దివస్ రోజున మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీకాంతాచారి సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, ఇవన్నీ హైలైట్ చేయరు. మీరు దిక్కుమాలిన డ్రామా దివస్లో కేటీఆర్ గారు డైరెక్టర్, స్క్రీన్ ప్లే అన్నీ ఆయన చేస్తూ ఉంటే వెనకాల కోరస్ ఇవ్వడానికి రసమై బాలకృష్ణ నుంచి మన గంగుల కమలాకర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు కోరస్ ఇస్తున్నారు. ఎందుకు? మళ్ళీ ఇందులో హీరో ఎవరు తెలుసా? కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని హీరో చేయడం ఎందుకు? ఎందుకంటే ఆ ఎమోషన్ని మళ్ళీ ఎక్స్ప్లోయిట్ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పక్క రాష్ట్రాలు దయ్యాలు భూతాలని చూపించుకొని వీళ్ళు ఎమోషన్ ఎక్స్ప్లోయిట్ చేసుకొని అధికారం చేజిక్కించుకున్నారు. అంటే వీళ్ళ గ్రీడీనెస్ క్లియర్ కట్గా మీకు ఏర్పడుతుంది. ఏంటంటే ఇంకోసారి పవర్ చేజిక్కించుకోవడానికి దీక్షా దివస్ అన్న కొత్త డ్రామాని వీళ్ళు స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. దీనికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే అంతా కేటీఆర్ గారు. ఎందుకంటే ఇందులో ఉద్యమకారుల పేర్లు విస్మరించుకోవాలి స్టేజ్ల పైన. ఒకవేళ మీకు గవర్నమెంట్ పట్ల ఏమైనా వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్లో ఏమైనా లోపాలు ఉంటే మాట్లాడాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని హీరో చేసుకుంటూ చరిత్రని మబ్బి చేద్దాం అనుకుంటున్నారు. అది జరిగే సంగతి. రైట్. రామ్మోహన్ గారు, నిజంగానే చరిత్రలో దీక్షా దివస్కి ఒక స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నగేష్ చెప్పిన మాట కానివ్వండి, లేకపోతే ఈ దీక్షా దివస్ కేవలం ఒక డ్రామా అని అంటే నిజంగానే తెలంగాణ హిస్టరీ దాంట్లో ప్లేస్ లేదంటారా దానికి? చిదంబరం గారు, అసలు యాక్చువల్గా రాజకీయ పార్టీలు సన్యాసులు ఓటాలు కావు. వాళ్ళ ప్రచారాస్త్రాలు తప్పనిసరి ఎప్పటికప్పుడు తీస్తారు, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ విజయోత్సవాలు ఎంత నిజమో